ఉమ్. ఈరోజు మనం సత్సంగం వల్లే చెప్పాలనుకుంటుంది ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే అలయార్లో జూన్ 29 సంవత్సరం ఇక్కడ నోట్ చేసి లేదు. అలయార్లో జరిగినటువంటి ఒక సమావేశంలో వేదాంతి మహర్షి గారి ఇంగ్లీష్ స్పీచ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకటే కాదు, స్కై అంటే సులభతర కుండలిని యోగా అంటే ఏంటి, అది అసలు ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనే దాని మీద కూడా ఆయన మాట్లాడారు. ఆ మాట్లాడిన ఇంగ్లీషు స్పీచ్ ని మనం క్లుప్తంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుని క్లుప్తంగా మాట్లాడుకుందాం. దీన్ని భావ అనువాదము అంటారు. స్వామీజీ ఏం మాట్లాడారో ఆ మాటకు మాట అనువాదం కాదు, ఆ మొత్తం సబ్జెక్ట్ లో ఉన్న జిస్ట్ ని మనం తెలుగులోకి అనువదించి చెప్పుకుంటున్నాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మన క్యారెక్టర్ ని డెవలప్ చేసుకోవడం. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మన క్యారెక్టర్ ని డెవలప్ చేసుకోవడం. అది ఎట్లా చేయాలి అన్నది ఆ రోజు వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ లో డిస్కస్ చేస్తారనమాట. స్కై యోగాలో దాని గురించి చెప్తారు. అదంటే ఏంటి, వ్యక్తిత్వ వికాస విద్య, మన వ్యక్తిత్వాన్ని వికాసాన్ని తీసుకొచ్చేటటువంటి విద్య అన్నమాట పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే. ఇది ఎట్లా చెప్తున్నారంటే మహర్షి గారు, స్కై అంటే ఏంటి అంటే సులభతర కుండలిని యోగా. స్కై అంటే సులభతర కుండలిని యోగా అన్నమాట. దాని గురించి చెప్తారనమాట. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ వల్ల, స్కై యోగా నేర్చుకోవడం వల్ల మన మనస్సు కానీ, మన మైండ్ కానీ, మన వ్యక్తిత్వం కానీ ఈ మెటీరియల్ వరల్డ్ నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి ఈ మార్గం. క్రమంగా ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి అది దైవోన్ముఖంగా ప్రయాణం చేస్తుంది పర్ఫెక్షన్ కోసం. పర్ఫెక్షన్ అంటే భగవంతుడిలో ఒకటి కలిసిపోవడం, అంత లెవెల్ వరకు తీసుకెళ్తుంది అనమాట. ముందు ఏం చేస్తుంది, మెటీరియల్ వరల్డ్ నుంచి మనని తీసుకెళ్లి ఆధ్యాత్మిక ప్రపంచంలో తీసుకెళ్తుంది. అక్కడి నుంచి ఆధ్యాత్మిక విద్య ప్రాక్టీస్ చేస్తూ ఉంటే క్రమక్రమంగా భగవద్ముఖంగా, దైవోన్ముఖంగా ప్రయాణం చేసి మనం భగవంతుడి యొక్క సన్నిధానానికి మన సోల్ అనబడే మన ఆత్మ చేరగలుగుతుంది అనమాట. అది ఆ విద్య యొక్క గొప్పతనం. తర్వాత ఇక్కడ మహర్షి గారు మొదటిగా ఏం తెలియజేస్తున్నారంటే కాన్షియస్నెస్ అంటే ఏంటో చెప్తున్నారు. కాన్షియస్నెస్ అంటే జ్ఞానం. ఈ జ్ఞానమే సిక్స్త్ సెన్స్ రూపంలో మానవులందరిలోనూ ఉంది. ఇది భగవంతుడి నుంచి తన్మార్పుగా ఆయన నుంచి మనకి లభించింది. భగవంతుడి నుంచి ఒక ఫ్రాక్షనల్ అంటే ఒక చిన్న బిందు వల్లే, భగవంతుడి యొక్క శక్తి ఒక చిన్న బిందు వల్లే మానవులందరికీ కూడా పరిణామ క్రమంలో అందింది. దాన్ని జ్ఞానము అంటారు. ఆ జ్ఞానాన్ని సిక్స్త్ సెన్స్ అని కూడా అన్నారు. ఈ సిక్స్త్ సెన్స్ అనేది ఒక మానవుడికే ఉంది. ఈ సిక్స్త్ సెన్స్ ను ఉపయోగించుకుని మానవుడు ఏం చేయగలుగుతాడు అంటే పర్ఫెక్షన్ అనబడే దైవోన్ముఖంగా, అంటే గాడ్ రియలైజేషన్ కి, అట్లాగే సెల్ఫ్ రియలైజేషన్, గాడ్ రియలైజేషన్ పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి మానవుడికి ఈ సిక్స్త్ సెన్స్ ఉపయోగించుకుంటే. అది ఎట్లా ఉపయోగించుకోవాలంటే ఈ కాన్షియస్నెస్ అనబడే జ్ఞానం దానికి ఉపయోగపడుతుంది. అది ఎట్లా ఉపయోగపడుతుంది అనడానికి మహర్షి గారు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఈ కాన్షియస్నెస్ ఇంట్రడక్షన్ లో ఆయన చెప్పింది ఏంటంటే 3 దశలుగా ఉంటుందని చెప్తున్నారు, 3 రకాలుగా. ఒకటి పెరిఫెరల్ కాన్షియస్నెస్, అంటే మన బ్రెయిన్, మన మైండ్, మన మనసు. ఈ మనసు ఏం చేస్తుందంటే మన ఇంద్రియాలు పనిచేయడానికి సహాయం చేస్తుంది. మనకి పంచేంద్రియాలు ఉన్నాయి కదా, చెవి, కన్ను, ముక్కు, నాలుక, చర్మము. ఈ పంచేంద్రియాల ద్వారా పనిచేయడానికి ఈ కాన్షియస్నెస్ మన నాలుగుతో రుచికి, శరీరంతో స్పర్శకి, చెవులతో వినికిడికి, కంటితో చూడడానికి ఒక లెవెల్లో పనిచేసి ఉపయోగపడుతుంది. ఈ జ్ఞానం ఉంటేనే మనం మన మనస్సు అనబడే మైండ్ మనసు ఒకటే పనిచేస్తుంది. పెరిఫెరల్ అంటే సూపర్ఫిషియల్ గా ఉన్నటువంటి జ్ఞానము అంటారు దీన్ని. ఇది సూపర్ఫిషియల్ జ్ఞానమే. తర్వాత మిడిల్ కాన్షియస్నెస్ ఇంకో దశ ఉంది. అదేం చేస్తుందంటే మనం కంటితో ఏదైనా చూసినా, నాలుకతో ఏదైనా రుచి చూసినా ఆ అనుభవాన్ని లోపలికి తీసుకెళ్లి మన సోల్ అనబడే ఆత్మ మీద, దాన్ని జెనెటిక్ సెంటర్ అంటారు, లేదా తెలుగులో జీవధాతు కేంద్రం అంటారు, అక్కడికి తీసుకెళ్లి ఇంప్రింట్ చేస్తుంది.
మన జ్ఞానాన్ని మనం కంటితో ఏం చూసినా కూడా అది అక్కడ ఇంప్రింట్ చేస్తుంది. ఆ ప్రింట్ ఏమవుతుందంటే తర్వాత కొంతకాలానికి మనం ఏదైతే గతంలో చూసామో ఆ ప్రింట్ లేచి విస్తరించి వ్యాపించి మళ్ళీ మనసు అనబడే మైండ్కి చేరి, అంటే రిఫ్లెక్షన్ అన్నమాట. ముందు వెళ్ళింది లోపలికి వెళ్ళి ప్రింట్ అయింది, రిఫ్లెక్షన్ వచ్చి మన బ్రెయిన్ ద్వారా మళ్ళీ మనకి ఎట్లా పనిచేస్తుందంటే, మనం ఆ రుచి చూడకపోయినా పంచదార రుచి ఒక్కొక్కటి చూస్తే ప్రింట్ అయ్యింది, మళ్ళీ పంచదార మళ్ళీ రెండో మాట తినకపోయినా కూడా పంచదార తీయగా ఉంటుంది అనే ఒక అనుభవాన్ని మనకి కలగజేస్తుంది. దీన్ని మిడిల్ కాన్షియస్నెస్ అన్నారు. ఇదంతా జ్ఞానమే పనిచేస్తుంది. ఈ జ్ఞానం అంటే ఏంటి? సిక్స్త్ సెన్స్. ఇదంటే ఏంటి? భగవంతుని యొక్క వరంగా మనకి లభించింది. అది యానిమల్స్ కి లేదు, మిగతా జంతువులకి పక్షులకి లేదు, ఒక మనిషికే ఇచ్చాడు భగవంతుడు గారు. మూడో దేశం ఏంటంటే ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అని చెప్తున్నారు స్వామిజీ. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అంటే ఏంటి? ఆ జ్ఞానము భగవంతుడిని తెలుసుకోవడానికి, ధ్యానాలు చేయడానికి కానీ, ఆత్మ పరిశోధన అనబడే ఇంట్రాస్పెక్షన్ చేయడానికి కానీ, ఏదైనా కూడా భగవంతుడి గురించి తెలుసుకోవడానికి నేను పరిణామ క్రమంలో భగవంతుడి నుంచి ఒక అంశంగానే దిగి కిందకు వచ్చాను. నాకు భగవంతుడికి ఏం తేడా లేదు. ఆ భగవంతుడిలో ఉన్నటువంటి చిన్న చిన్న కణాలు, ప్రాణశక్తి కణాలు అనబడేవి, శక్తి కణాలు అనబడేవి నాలో ప్రాణశక్తి కణాలుగా ఉన్నాయి. ఆ ప్రాణశక్తి కణాలు నా జీవధాతు కేంద్రం పడే ఆత్మలో ఉన్నాయి. కాబట్టి భగవంతుడు యొక్క శక్తికి నాలో ఉన్నటువంటి ప్రాణశక్తి కణాలకి ఏం తేడా లేదు. నేను భగవంతుడి యొక్క సంతానాన్ని, నేను భగవంతుడి యొక్క రూపాన్ని. నేనే కాదు, నా కంటి చుట్టూ ఉన్నటువంటి మానవులందరూ, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా ఆయన నుంచి తన్మాత్రగా ఏర్పడిన ఒక శక్తే అని ఒక సత్యాన్ని గ్రహించడాన్ని ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అంటారు. ఈ జ్ఞానం ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి పనిచేస్తుంది. యాక్చువల్ గా ఈరోజు టాపిక్ అది కాదు, కానీ ఇంట్రడక్షన్ లో మహర్షి చెప్పారు. ఎందుకంటే జ్ఞానం అన్నది ఏంటో మనకి తెలియాలి కదా. తర్వాత పాయింట్ ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కార్యకారణ సిద్ధాంతము అంటారు. ఇది మనలో చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు కూడా. అదేంటంటే మనం ఒక పని చేస్తున్నా, ఒక మాట మాట్లాడుతున్నా, ఒక ఆలోచన చేస్తున్నా, ఇవన్నీ కూడా ఒకలాగా ముద్ర వల్లే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వెళ్ళి మన ఆత్మ అనబడే జీవదాత కేంద్రంలో పడి అక్కడ ముద్రలు మన ఏం చేస్తాయంటే, తిరిగి నువ్వు మంచి కార్యాలు చేస్తే తిరిగి నువ్వు నీ జీవితంలో మంచిని అనుభవించేటట్టు, నువ్వు కానీ కొన్ని చెడ్డ పనులు, చెడ్డ కార్యాలు, చెడ్డ ఆలోచనలు చేస్తే నీ జీవితంలో అవి ఒక నీకు పెయిన్ రూపంలో, సఫరింగ్ రూపంలో, డిసీజ్ రూపంలో అవి కనబడేటట్టు జరుగుతుంది. దాన్ని కాజ్ అండ్ ఎఫెక్ట్ సిద్ధాంతం అంటారు. కార్యకారణ సిద్ధాంతం. నువ్వు ఏ కార్యం చేస్తే ఆ దాని దగ్గర ఫలితం పంచముని చెడవుని, అది నువ్వు అనుభవించి తీరాలన్నమాట. ఆ సిద్ధాంతం కనుక తెలిస్తే మనం ఏం చేస్తామంటే వీలైనంత వరకు చెడు ఆలోచనలు చేయకుండా ఉండడానికి, ఎవరికి హాని చేయలేకుండా ఉండడానికి, చెవులు మాటలు మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అలా చేయాలి. అలా చేస్తున్న వాళ్ళు ఏమవుతాయంటే మనకి ఆ చెడ్డ ముద్రలు పడవు, జీవితంలో మనకి ఆ సఫరింగ్లు ఉండవు. శారీరకమైన సఫరింగ్ కానీ, మనస్సుకు సంబంధించిన వేదనలు కానీ ఉండవు. ఈ సిన్ ఇంప్రింట్స్ ఉంటేనే వేదన, ఇవి లేకుండా ఉంటాయి అని ఈ కార్యకారణ సిద్ధాంతాన్ని గ్రహింపు కనుక తెచ్చుకోగలిగితే మన ప్రవర్తన మనమే మార్చుకుంటాం. మనం ఏంటి కోరి కష్టాలు తెచ్చుకోం కదా, కోరి క్యాన్సర్ తెచ్చుకుంటామా? తెచ్చుకోం. క్యాన్సర్ వ్యాధి రావడానికి మనం ఎప్పుడో గతంలో మనం కానీ, మన తల్లిదండ్రులు కానీ వాళ్ళు చేసేటటువంటి కొన్ని కార్యాల యొక్క ముద్రలు మన జీవదాత కేంద్రంలో కూడా ఉండి అవి మనం అనుభవించేటట్టు చేస్తుంది. అదే అనమాట కార్యకారణ సిద్ధాంతాన్ని తెలుసుకుని మసలాలి అని చెప్తున్నారు ఇక్కడ. అట్లా మసలడం వల్ల ఏమవుతుందంటే ఈ పెయిన్, సఫరింగ్ లాంటివి మనకు ఉండవు. వీలైనంత వరకు మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. తరువాత దశ ఏంటంటే మహర్షి గారు ఇక్కడ చెప్తున్నారు, కాజ్ అండ్ ఎఫెక్టే కాదు, ప్రకృతికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ప్రకృతి ధర్మాల ప్రకారం మీరు నడుచుకోవాలి. ప్రకృతి కొన్ని నియమాలు మనకు ఏర్పరిచింది. ఆ నియమాల ప్రకారమే మనం మసులుకోవాలి. ఇప్పుడు రాత్రి ఇన్ని గంటలు నిద్రపోవాలి, పొగలు 12ంటికే భోజనం చేయాలి, అట్లా కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట. అట్లా ఏం చేస్తారు, అప్పుడు ఈ కంప్యూటర్ ఉద్యోగాలు చేసుకుని వాళ్ళు రాత్రులు ఉద్యోగం చేసి పొగలు పడుతుంది. దానివల్ల ఆరోగ్యాలు పాడేది, మనసు కూడా వికలం అయిపోతుంది, మైండ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ మానసికంగా కానీ శారీరకంగా కానీ నువ్వు సరిగ్గా ఉండలేకపోవడానికి ప్రకృతి ధర్మాలు పాటించకూడదు.
ఒక నిద్ర కూడా ఒకటే కాదు, చాలా ఉన్నాయి. ప్రకృతి ఒక నియమాలు ఏర్పరిచింది మనకి. ఆ ప్రకృతి నియమాలు మనం ఫాలో అవ్వకుండా ఉంటే దాని వల్ల కూడా మనకు పెయిన్, సఫరింగ్, మెంటల్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉన్నాయి. అది కూడా తెలియజేస్తున్నారు. ఇవన్నీ ఎలా పోగొట్టుకోవాలో రేపు స్కైలో తర్వాత చెప్తారు. ఇప్పుడు ఎలా వస్తాయో అంత మాత్రమే చెప్తున్నారు. థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి బాడీ ఉంది, సోల్ ఉంది. సోల్ అంటే ఆత్మ. ఈ బాడీకి, సోల్కి, తర్వాత సోల్ అనబడే ఆత్మకి, మన మైండ్ అనే ఆలోచనలకి, తర్వాత సెల్ఫ్ అంటే నేను, నేను నా చుట్టూ ఉన్న మీలాంటి వాళ్ళతో. అంతేకాకుండా ఇల్లు ఉన్నది నాకు ఒక కోరిక ఉంటుంది. నా కోరిక ప్రకారమే నేను నడుచుకుంటా. ఇట్లా నా చుట్టూ 10 మంది ఉంటారు. వాళ్ళకు కూడా నా కోరిక నేను అమల్లో పెడుతుంటే వాళ్ళకు కూడా అది ఇబ్బంది లేకుండా, వాళ్ళకి బాధ లేకుండా, వాళ్ళకి కష్టం లేకుండా ఉండాలి కదా. నాకు ఇది నచ్చింది కదా నేను చేసి కొన్ని పనులకి. కాబట్టి వీళ్ళందరితో సామరస్యంగా ఉండాలి. మన బాడీకి సోల్కి సామరస్యంగా ఉండాలి. అలాగే సోల్కి మన ఆలోచనకి సామరస్యంగా ఉండాలి. నాకు నా చుట్టూ ఉన్న వ్యక్తులతో సామరస్యం ఉండాలి. నా కోరికలకి ఎదుర్కొండా ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనోగత భావాలకి కూడా సామరస్యం ఉండాలి. అలా ఉంటేనే మన జీవితం ప్లెజెంట్ గా ఉంటుంది. మన కాన్షియస్నెస్ ప్లెజెంట్ గా ఉంటుంది. అలా ఉండలేదనుకోండి, మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టు మనకు లభించేది ఏంటి? మనం ఎప్పుడైతే ప్రకృతితో కానీ ఈ బాడీ, సోల్, మైండ్ ఉంటామో అంటే మళ్ళీ అదే పెయిన్, డిసీజ్, సఫరింగ్, మెంటల్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న వాటివల్లే వస్తాయి. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఫాలో అవ్వకపోయినా, ప్రకృతి ధర్మాలు ఫాలో అవ్వకపోయినా, ఈ బాడీ సోల్తో సామరస్యం లేకపోయినా మనకు కలిగేవన్నీ నష్టాలు, బాధలు, కష్టాలే. ఇంతవరకు తెలియజేసి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ కష్టాలు, నష్టాలు, బాధలు, సఫరింగ్ ని ఎలా తప్పించుకోవాలి అనే ఒక సిద్ధాంతంలోకి ఇప్పుడు యాక్చువల్ గా ఆ టాపిక్ అదనమాట. అక్కడికి వెళ్తారు క్రమంగా. ఈ పెయిన్, ప్లెజరు, బ్లిస్, ఎక్స్టసీ అని 4 దశలుగా ఉంటుంది మన కాన్షియస్నెస్. మన జ్ఞానము 4 దశల్లో ఉంటుంది. ఇందాక 3 రకాలు ఉంటుందని చెప్పారు. ఇప్పుడు 4 లెవెల్స్ లో ఉంటుందని చెప్తున్నారు. మొదటి లెవెల్ ఏంటంటే పెయిన్, నొప్పి. మనకి నొప్పి ఎప్పుడు కలుగుతుంది? మనం తినే ఆహారం వల్ల కానీ, భూమి నుంచి కానీ, ఆకాశం నుంచి కానీ, నక్షత్రాల నుంచి కానీ మనం కొంత శక్తి సంపాదించుకుంటాం డైలీ. సూర్యుడి నుంచి కొంత శక్తి వస్తుంది, భూమి నుంచి కొంత శక్తి వస్తుంది, మనం తీసుకునే ఆహారం వల్ల కొంత శక్తి వస్తుంది. ఈ శక్తిని మళ్ళీ దీన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే మనం ఎంత సంపాదించుకున్నామో అంత లెవెల్ వరకే దాన్ని ఖర్చు పెట్టాలి. సంపాదించుకున్న శక్తి, బాడీలో ఉన్న శక్తిని మనం ఏదైనా పని చేసినా, ఆలోచించినా, ఉద్యోగం చేసినా, ఇంటి పనులు చేసినా, మన శరీరంలో మనం ఎంత శక్తిని సంపాదించుకున్నామో దానికి బ్యాలెన్స్ గానే ఖర్చు పెట్టాలి. అప్పుడు మనకి ఏమి పెయిన్ లేకుండా ప్లెజర్తో ఉంటాం, సంతోషంతో ఉంటాం. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ శరీరానికి, మనసులోనూ మించిన శ్రమ పడవలసి వస్తుంది. శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది. అలా అయినప్పుడు ఏమవుతుంది? మనం సంపాదించుకున్న శక్తి చాలాగా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలా ఖర్చు పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది? పెయిన్ అనే బాధ కలుగుతుంది. తర్వాత మూడోది బ్లిస్ చెప్తున్నారు. బ్లిస్ అంటే ఏంటంటే ఇప్పుడు పెయిన్ చెప్పారు, సంతోషం అనే ప్లెజర్ చెప్పారు. బ్లిస్ అంటే ఒకలాంటి ఆనందం. ఈ ఆనందం మనకి ఎప్పుడు కలుగుతుంది? మనం కొంత శక్తిని సంపాదించి పెట్టుకుంటాము, ప్రకృతి నుంచి కొంత వచ్చింది. ఈ బ్యాలెన్స్డ్ గా ఉన్న శక్తి కంటే కూడా సర్ప్లెక్స్ కొంచెం అధికంగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం చేసే పనులు కానీ, ఆలోచనలు కానీ, మనం ఆచరించే నియమాలు కానీ ఆ సర్ప్లెక్స్ గా ఉన్న శక్తిని మాత్రమే ఖర్చు పెట్టి మిగతాదంతా అలా స్టోర్ చేసి అట్టే పెట్టుకోవాలి. అట్లా అట్టే పెట్టుకోవడం కనుక మన చేత అయితే అక్కడ మనకి కలిగేది బ్లిస్ అన్నమాట, ఒకలాంటి ఆనందం. 4వ దశ ఏంటంటే ఎక్స్టసీ అని చెప్తున్నారు. ఎక్స్టసీ అంటే ఏంటి? భగవంతుడిని గురించి సత్యాన్ని తెలుసుకుని ఆ తన్మయత్వంలో మునిగిపోవడం. ఆ తన్మయత్వానికి ఎప్పుడు మునిగిపోతాము? మనం ధ్యానాలు చేసినా లేదా భక్తి భావంలో కూడా ఉంటాయి. ఓన్లీ జ్ఞాన మార్గంలోనే మెడిటేషన్ చేసిన వాళ్ళకే రావు. భక్తి మార్గంలో భగవంతుడిని కొలిచే వాళ్ళు, దేవాలయానికి వెళ్ళే వాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, ఇంకా మనం ఇంకా చెప్పుకోవాలంటే ఆ భక్త పోతన, కబీరు, అన్నమయ్య, త్యాగరాజు వీళ్ళందరూ భక్తి మార్గంలోనే కైవల్యానికి వెళ్ళారు. వాళ్ళందరూ ఏం జ్ఞానాలతో ధ్యానాలు చేయలేరు. కాబట్టి అటు భక్తి మార్గం అయినా, ఇటు జ్ఞాన మార్గం అయినా కూడా ఏం చేయాలంటే ఎక్స్టసీ అనేవాడి బ్లిస్కి వెళ్ళడానికి భగవంతుడు మీకు 6th సెన్స్ రూపంలో ఇచ్చిన కాన్షియస్నెస్ ఖర్చు పెట్టాలి.
ఇంకా ఊరికే తిరగడానికి, పరిగెత్తడానికి, ఉద్యోగం చేయడానికి ఇట్లాంటి వాటికి కాదు. ఇట్లాంటి వాటికి మన జీవన ధర్మాలను చేస్తూనే ఉంటాం, తప్పదు. కాకుండా ఎక్కువ మేజర్ పార్ట్ దేనికి ఉపయోగించాలి? అటు భక్తి మార్గంలో కానీ, ఇటు జ్ఞాన మార్గంలో కానీ, మన ఏ భగవంతుడి యొక్క శక్తి నుంచి, ఆయన రూపాన్ని నుంచి, ఆయన దగ్గర ఏర్పడినటువంటి ఆ శక్తి కణాలే మానవుడిగా రూపొంది మనిషిగా మనలో ఉన్నాయని, అదే మన ఆత్మని, పరమాత్మలో ఒక అంశమే నేను అని, అదే నా ఆత్మని, ఆ సత్యాన్ని గుర్తించి భగవంతుడి దగ్గరికి చేరడానికి కొన్ని ప్రయత్నాలు, ధ్యానాలు కానీ, భక్తి మార్గం కానీ, జ్ఞాన మార్గం కానీ, కర్మ మార్గం. జనక మహారాజు కర్మ మార్గం ద్వారా తన్మయత్వానికి భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకున్నాడు. కాబట్టి కర్మ మార్గం కూడా ఉత్తమమే. ఏ మార్గంలో అయినా కూడా నీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ కాన్షియస్ పడే శక్తిని, ఆ భగవంతుడి యొక్క సన్నిధానానికి చేరుకునే ప్రయత్నం చేయడానికి నీ జ్ఞానాన్ని నువ్వు ఖర్చు పెట్టండి. ఎక్స్టసీ. ఎక్స్టసీ అంటే అక్కడ కలిగేది ఒకలాంటి తన్మయత్వం. ఇంకా నీ బాడీని నువ్వు మర్చిపోయి ఆ తెలియని యొక్క ఆనందంలో నీ జీవితం వెళ్ళిపోతావు. కాబట్టి నీ కాన్షియస్నెస్ నీలో ఇలా 4 రకాలుగా ఉంటుంది అని చెప్పి మనకి తెలియజేశారు. దాన్ని ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే, నువ్వు జ్ఞాన మార్గాల్లో కానీ, కర్మ మార్గాల్లో కానీ ఆ కైవల్యాన్ని చేరే ప్రయత్నానికి నీ జ్ఞానాన్ని అనబడే శక్తి వాడమంటున్నారు. అది అంతవరకు అది తెలియజేశారు. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఈ స్కై అనబడే సులభతర కుండలిని యోగంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనబడే ఈ రోజు, అంటే వాళ్ళు ఆ రోజు జూలై 29న వాళ్ళు పెట్టుకున్నారు ఆ క్లాసుల్లో నేర్పుతారు. ఈ పెయిన్ ఎలా తప్పించుకోవాలి, సఫరింగ్ ఎలా తప్పించుకోవాలి, ఈ బాధ ఎలా పోగొట్టుకోవాలి, ఆ ప్లెజరు, సంతోషము, బ్లిస్, ఎక్స్టసీ అనేది ఎలా పొందాలి, ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవాలి, వీటన్నిటి కోసం కుండలిని యోగము అంటే ఏంటి అనేవన్నీ కూడా ఆ రోజు వాళ్ళు చేయబోయే క్లాసుల్లో, లేదా మనకి ఇప్పుడు ఇక్కడ అందజేస్తున్నటువంటి సులభతర కుండలిని యోగం అనే క్లాసుల్లో మనకి నేర్పుతారు అనమాట. ఇప్పుడు దీన్ని ఒక సులభతర కుండలిని యోగమే కాదు, మనోవికాస యోగ విద్య అని కూడా అంటారు ఈ విద్య. తర్వాత పరిణామ క్రమము అనబడే ఎవల్యూషన్ లో మానవుడు ఒక వండర్ఫుల్ స్ట్రక్చర్లే తయారయ్యారని చెబుతున్నాడు. పరిణామ క్రమం అంటే ఎవల్యూషన్. ఎవల్యూషన్ లో మానవుడు ముందు చెట్లు, తర్వాత యానిమల్స్, తర్వాత పక్షులు తర్వాత క్రిములు, కీటకాలు, పక్షులు, యానిమల్స్, మనిషి ఎవల్యూషన్ లో తయారవుతూ వచ్చారు. ఈ చివరిగా ఏర్పడిన మనిషికి 6th సెన్స్ ఉంది. ఇటువంటి మానవుడు ఒక్కడే ఒక వండర్ఫుల్ స్ట్రక్చర్ అంటున్నారు స్వామీజీ. మిగతా జీవులు ఎవరు అంత వండర్ఫుల్ కాదనమాట. ఆయనకి 6th సెన్స్ ఉంది కాబట్టి, జ్ఞానం ఉంది కాబట్టి మానవుడే అంత గొప్పవాడు. ఇటువంటి మానవుడు ఏం చేయాలంటే, ఆయన లైఫ్ ఫోర్స్ అనబడే మూలాధార చక్రం మీద ధ్యానం చేయాలి. స్కైలో నేర్పుతారు ఎలా చేయాలో అన్నది, స్కైలో నేర్పుతారు. మూలాధార చక్రం అంటే దాని ఈస్టర్న్ సైన్స్ ఉంటారే వాళ్ళు కుండలిని అంటారు. అదే మన ప్రాణశక్తి. మన ప్రాణశక్తి కణాల రూపంలో మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి ఆ మూలాధార చక్రమే జీవదాత కేంద్రం. అందులో ఉంటుంది మన ప్రాణశక్తి కణాల రూపంలో ఉంటుంది. ప్రాణశక్తి కూడా భగవంతుడి నుంచి తన్మాత్మగా మనకు ఏర్పడినవే. అక్కడ ఉంటుంది ఆ మూలాధార చక్రమే సోలు, అదే ఆత్మ, అదే కుండలిని. ఈ కుండలిని అనబడే లైఫ్ ఫోర్స్ ప్రాణశక్తి కణాల మీద ధ్యానం చేయమని చెప్తారు. ధ్యానం ఎక్కడ చేయాలి? ముందుగా మూలాధార చక్రం దగ్గర చేయాలి. మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆ కుండలిని పవర్ ని తీసుకొచ్చి వెన్నెంపు ద్వారా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు వేదాంత మహర్షి. అప్పుడు మొదటిగా చేసే ధ్యానం ఇక్కడ. అది దాన్ని కుండలిని యోగా అని కూడా పూర్వకాలంలో సైన్స్ అనేవారు. ఇప్పుడు వేదాంత మహర్షి దాన్ని సులభతర కుండలిని యోగం అంటున్నారు. ముందుగా అక్కడ ధ్యానం చేయాలని చెప్తున్నారు. ఈ ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే, నెమ్మదిగా భగవంతుడి గురించి తెలుసుకోవడము, నేను ఎక్కడి నుంచో బయలుదేరాను, ఎక్కడ పుట్టాను, నా మాతృస్థానం ఏంటి. నా మాతృస్థానం అంటే నా తల్లిదండ్రులు కాదు. నా తల్లిదండ్రులు, మా తాత ముత్తాతలు అందరూ మొదటి మానవుడి నుంచి వచ్చారు. మొదటి మానవుడు యానిమల్స్, పక్షులు తర్వాత వచ్చాడు. యానిమల్స్, పక్షులు, వృక్షాల తర్వాత వచ్చారు. వృక్షాలు ప్రాణశక్తి కణాలు లేదా శక్తి కణాలు అనబడే కణాలు భగవంతుడి యొక్క చలనం వల్ల, ఆయనలో ఉన్నటువంటి సంఘర్షణ వల్ల, ఆ ఒత్తిడి వల్ల అక్కడ ఏర్పడ్డాయి శక్తి కణాలు. నిరాకార రూపమైన భగవంతుడిలో ఉన్నటువంటి ఒత్తిడికి ఏర్పడ్డాయి శక్తి కణాలు. ఆ శక్తి కణాలే ప్రాణశక్తి కణాలుగా మానవుడి వరకు విస్తరించి వ్యాపించి వచ్చాయి. ఆ శక్తి కణాలు మనలో ఎక్కడున్నాయి? మూలాధార చక్రం అనబడే ఆ జీవధాతు కేంద్రం అనబడే మూలాధార చక్రం అన్నా
సోల్ అన్నా ఆత్మ అన్నా జెనెటిక్ సెటప్ అన్నా ఒకటే. అక్కడ ఉన్నాయి మన ప్రాణశక్తి కణాలు, అక్కడ ఉన్నాయి. కాబట్టి అక్కడ మనల్ని ధ్యానం చేయడం వల్ల నెమ్మదిగా నువ్వు భగవంతుడు అంటే ఏంటో, ఈ సృష్టిలో అంతా భగవంతుడు ఎలా చేశాడో, ఆ సృష్టి యొక్క రహస్యాలు ఏంటో అవన్నీ కూడా తెలుసుకోగలుగుతారు. అక్కడ ధ్యానం చేయగలిగితే మనం అక్కడ మొదలు పెట్టాలి. ఇప్పుడు మన యాక్చువల్ టాపిక్ లో ఏం చెప్తున్నారంటే, మనిషికి అన్ని సదుపాయాలు ఉన్నాయి. డబ్బు ఉంది, ధనం ఉంది, ఉద్యోగం ఉంది, సంపాదన ఉంది, సంతానం ఉంది, మంచి సంతానం ఉంది, దాన ధర్మాలు చేసే శక్తి ఉంది, అన్ని రకాల గా జీవితాన్ని గడిపే శక్తి ఉన్నా కూడా మానవుడికి ఈ పెయిన్ సఫరింగ్ ఎందుకు వస్తున్నాయి? ఎంత వెల్ ఎస్టాబ్లిష్డ్ అయిన వాళ్ళకైనా కూడా జీవితంలో ఏదో ఒక రోజు ఒకలాంటి బాధ కానీ, కష్టం కానీ, మానసిక వేదన కానీ కలగకుండా ఉండదు. ఎవరికైనా అది కలుగుతూనే ఉంటుంది, ఎటువంటి ఏ రకంగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకైనా. అది ఎందుకు కలుగుతుంది? నాలో ఏంటి లోపు? నేను ఇంత సద్ధర్మాలు చేస్తున్నాను, ఇంత చక్కగా ఉన్నాను, ఇన్ని దానాలు చేస్తున్నాను, ఇంత భక్తిభావంలో ఉన్నాను, ఎందుకు వస్తుంది నాకు అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. దానికి వేదాంత మహర్షి గారు చాలా చక్కటి జవాబు చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారంటే, మన శరీరంలో మనకి 2 రకాలైనటువంటి పొరలతో కొన్ని ముద్దలు ఉంటాయి. ఆ ముద్దలు ఇందాక మనం చెప్పుకున్న ఆత్మ అనబడే సోలులోనే ఉంటాయి, ప్రాణశక్తి కణాల్లోనే ఉంటాయి, జీవదాత కేంద్రంలోనే ఉంటాయి, మూలాధార చక్రం దగ్గరే ఉంటాయి ఆ ముద్రలకి. అవి 2 రకాలు. ఒకటి ఏంటంటే సంచిత కర్మలు, తల్లిదండ్రులు నుంచి కానీ, తాత ముత్తాతల దగ్గర నుంచి కానీ, వాళ్ళ ప్రవర్తనలో మొదటి మానవుడి నుంచి నెమ్మదిగా తయారై తల్లిదండ్రుల వరకు తయారైనటువంటి వాళ్ళ నుంచి మనం జన్మించాం కాబట్టి, వీళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి వాళ్ళ ప్రవర్తనలో ఉన్న మంచి చెడు అనే యొక్క పనులు కానీ, కార్యక్రమాలు కానీ, ఆలోచనలు కానీ చిన్న చిన్న ముద్రలనే వాళ్ళ జీవదాత కేంద్రంలో ఉన్నాయి. ఆ జీవదాత కేంద్రంలోనే సీడ్ సెల్స్ అనబడే ఈ స్పర్ము ఎక్కువ ఉంటాయి. శుక్ల శూణితాలు అంటారు వాడు. స్త్రీ బీజాంశము, పురుష బీజాంశం, ఇవి 2 కూడా అక్కడే ఉంటాయి. అవి కూడా ఆ స్త్రీ పురుష బీజాంశాలు 2 కలయబట్టే సంతానం వల్లే మనం ఏర్పడ్డాం. కాబట్టి ఆ ప్రాణశక్తి కణాలు, ఆ సీడ్ సెల్స్ లో ఉన్నటువంటి ఆ ముద్రను నువ్వు జన్మ తీసుకున్నప్పుడు, నువ్వు తల్లి గర్భంలో ఉండగానే నీలో ఏర్పడిన జెనెటిక్ సెంటర్ లో నీ ఆత్మలో అప్పుడే ముద్రలు వచ్చేస్తాయి సంచిత కర్మలు. అవి మోసుకునే మనం జన్మ తీసుకుంటాం. కాబట్టి నువ్వు ఎంత మంచి కార్యక్రమాల్లో ఉన్నా, ఎంత వెల్ ఎస్టాబ్లిష్ అయినా నీకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే, ఆ సంచిత కర్మలు నీలో ఉండబట్టి అది నువ్వు అనుభవించాలి. ఆ చెడు మంచి నువ్వు అనుభవించవలసి వస్తుంది. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, అదొక పొర, అదొక లేయర్. ఇంకా ఆ లేయర్లోనే ఇంకోటి ఏంటంటే, ఈ పశువులు, పక్షులు, యానిమల్స్, అవి కూడా ఒక బల్లి ఒక పురుగుని తింటుంది. అది కూడా సిన్నే, పాపమే. అది బల్లి వరకు పాపం కాదు, కానీ దాని జీవదాత కేంద్రంలో ఉన్న ఆ ముద్ర మానవుడి వరకు వచ్చి చేరుతుంది. ఆ మొదటి మానవుడి నుంచి ఒక్కొక్క మానవుడు జనరేషన్ లో మన వరకు వచ్చింది, మన తల్లిదండ్రులకు వచ్చి మనకు వచ్చింది. కాబట్టి ఆ ముద్ర తాలూకు కష్ట నష్టాలు కూడా మనం అనుభవించాలి జీవితంలో. తర్వాత రెండో లేయర్ ఎట్లా ఉంటుందంటే ప్రారంభ కర్మలు. అవి మీ అందరికీ తెలుసు. మనకు 3వ ఏడు వచ్చినప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే సంచిత కర్మలు అనుభవిస్తూనే ఉంటాం. సంచిత కర్మల్లో మనం అనారోగ్యంతో ఉండాలి అనే కర్మ ఉందనుకోండి, అనారోగ్యం వాళ్ళు అవ్వాల్సిందే, తప్పదు. అలాగే ప్రారంభ కర్మలు ఏంటంటే మనం కూడా కొన్ని పనులు చేస్తాం. మనం చేసే పనులన్నీ ఎప్పుడు సత్యంగా, ట్రూత్ గా, మంచిగానే ఏమి ఉండవు. మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన పనులలో కూడా పొరపాట్లు, తప్పులు, ఒకళ్ళకి బాధ పెట్టే పనులు, ఇంకోళ్ళకి హింసించే పనులు, ఒకళ్ళకి కొట్టే పనులు. పిల్లల్ని కొడతాం, చదువుకోవాలి, బాగా చదువుకోలేదు, సరిగ్గా మేనరిజమ్స్ చేయలేదు, చిన్న చిన్నవి పెద్ద పెద్దవి ఎన్నో తప్పులు మనం కూడా చేస్తూనే ఉంటాం. తెలిసి తెలియక ఎన్నో చేస్తాం. తెలిసి చేసి కొన్ని, తెలియక చేసి కొన్ని. ఈ పాపాలన్నీ ఏమవుతాయంటే, ఈ మంచి కానీ చెడు కానీ ప్రారంభ కర్మల రూపంలో మనలో ప్రింట్ అవుతాయి సోల్లో. ఈ ప్రింట్ అయిన కర్మలు ఏం చేయాలంటే, భవిష్యత్తు కాలంలో మనం వృద్ధులు అయ్యాకో, పెద్దవాళ్ళు అయ్యాకో, భవిష్యత్తు కాలంలో ఆ కర్మ తాలూకు ఫలితాలు కూడా మనం అనుభవించాలి. అవి ఎలా ఉంటాయి? శరీరానికి వచ్చే అనారోగ్యాలు కానీ, మనసుకు వచ్చే వికలం కానీ, డిప్రెషన్స్ కానీ, మానసిక వేదనలు కానీ, ఆపరేషన్స్ కానీ, క్యాన్సర్ లాంటి జబ్బులు కానీ, ఏవైనా ఇవన్నీ కూడా మన కర్మ ఫలాలే. ఇవన్నీ మీరు అనుభవించి తీరాలి అని చెప్తున్నారు స్వామీజీ. ఇవన్నీ అనుభవించడం మీకు తప్పదు. ఇవన్నీ అనుభవించవలసిన అవసరం మానవుడికి ఉంది. ఆ కర్మలు అలా పనిపెట్టుకు వచ్చాయి. కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే, నేను ఏ పాపం చేయలేదు,
నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను, నాకేం కర్మలు లేవు, కర్మఫలాలు ఏమీ లేవు, ముద్రలు ఏమీ లేవు, ఐఎమ్ సో హెల్దీ, నా మనసుకే వికలత్వం లేదు, ఐఎమ్ సో పర్ఫెక్ట్ అని అనేవాళ్ళు ఉంటారు. దానికి స్వామీజీ జవాబు చెప్తున్నారు, ఒక విత్తనం మనం నాటినప్పుడు అది మొదటగా పెరగడం మొదలు పెడుతుంది. చిన్న కాండం వల్లే ప్యూమియల్లే రేడికల్లే అటు వేరు ఇటు కాండం వస్తాయి. తర్వాత చిన్న మొక్క అవుతుంది, ఆ తర్వాత చిన్న చిన్న ఆకులు వస్తాయి. అది పూర్తి వృక్షం కాదుగా, పూర్తి వృక్షం కాదు. అప్పటి వరకు అప్పటికి ఆ టైంకి అది అంతే. తర్వాత కాలక్రమేణా అదేమవుతుంది, కొంచెం చెట్టు అవుతుంది, ఆ తర్వాత వృక్షం అవుతుంది, తర్వాత ఆకులు వస్తాయి, పూలు వస్తాయి, పళ్ళు వస్తాయి, కాయలు వస్తాయి. అదే రకంగా నీ జీవితంలో కూడా ఈ రోజు నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు, మానసికంగా హ్యాపీగా ఉన్నావు, కానీ ఎవరు చెప్పగలరు భవిష్యత్తులో నువ్వు ఎలా ఉంటావు? చుట్టూ ఉన్న కాలాన్ని నిన్ను పెంచి పెద్ద చేస్తుంది కొద్ది, ఈ వాతావరణంతో నువ్వు పెరిగి పెద్దవాడు అవుతుంది, ఏదో ఒక రోజు నీ కర్మలు నువ్వు అనుభవించి పరిస్థితి నీకు ఏర్పడుతుంది. ఈ రోజు నేను బాగున్నాను కాబట్టి నాకేమీ లేవు అనుకోవడం చాలా తక్కువ అంటున్నారు ఆయన. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ ఇంప్రింట్స్ ని చెడ్డ పనులు, చెడ్డ ఆలోచనలు చేసి తరతరాల నుంచి సంచితంలో వచ్చిన, ప్రారంభంలో వచ్చిన సిన్ ఇంప్రింట్స్, గుడ్ ఇంప్రింట్స్ అని 2 రకాలు. సిన్ ఇంప్రింట్స్ అంటే పాపం ముద్రలు, గుడ్ ఇంప్రింట్స్ అంటే వర్చ్యూస్ అంటారు, మంచి కార్యాలకు సంబంధించిన ముద్రలు. ఈ 2 రకాలు మన సోల్లో ఉన్నాయి కదా. ఈ సిన్ ఇంప్రింట్స్ ని నెమ్మదిగా ప్రక్షాళన చేసుకోవాలి. ప్రక్షాళన కార్యక్రమాలు మనకి స్కై యోగాలు చెప్తారు. గుడ్ ఇంప్రింట్స్ ని అలా ఉంచుకోవాలి. గుడ్ ఇంప్రింట్స్ వరకు ఇప్పుడప్పుడే వెళ్ళరు, ఎప్పుడో లాస్ట్ లో దైవంలో ఒకటిగా కలిసిపోవాలంటే అవి కూడా కరిగిపోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి వాటి జోలికి వెళ్ళకంటే గుడ్ ఇంప్రింట్స్ ని అట్లా ఉంచుకోవాలి. ఈ సిన్ ఇంప్రింట్స్ ని ప్రక్షాళన చేసుకోవాలి. ప్రక్షాళన చేసుకోకపోతే ఏమవుతుందంటే, లిబరేషన్ అంటే ఏంటి, ఈ ఈ కష్టాలు, దుఃఖాలు, బాధలు వాటి నుంచి బయటపడడం. ఆ లిబరేషన్ అనేది నీకు సిన్ ఇంప్రింట్స్ నీ మూలాధార చక్రంలో, నీ సోల్లో ఉన్ననాళ్ళు నీకు రాదు. వాటి ప్రక్షాళన చేసుకుంటేనే నీకు కొంతవరకు లిబరేషన్ లభిస్తుంది. ఆ తర్వాత పర్ఫెక్షన్ అనబడే భగవత్ సాక్షాత్కారానికి, మెడిటేషన్ చేసుకోవడానికి, ధ్యానం చేయడానికి, లేదా భక్తి మార్గంలో పూజలు, సంస్కారాలు చేస్తూ ఆ రకంగానైనా కోరుకున్న కైవల్యాలు చేయడానికి కావాల్సిన అవకాశాలు కానీ లిబరేషన్ ఉంటాయి. ఇవి పోగొట్టుకుంటేనే కానీ ఆ శక్తి రాదు, అది రాదు. దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అన్నది మనకి ఇక్కడ చెప్తారనమాట. పోతే ఈ ఇంప్రింట్స్ పోగొట్టుకోవడానికి మనకి 4 లేదా ఒక 5 మార్గాలు. సిన్ ఇంప్రింట్స్ పోగొట్టుకోవడానికి, సిన్ ఇంప్రింట్స్ పోతేనే మనకి పెయిన్ తగ్గుతుంది, రోగాలు తగ్గుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, జబ్బులు రాకుండా ఉంటాయి. సిన్ ఇంప్రింట్స్ ని తొలగించుకుంటేనే అవి ఉన్ననాడు అవన్నీ అనుభవించవలసిందే, ఏదో ఒక రకంగా అనుభవించవలసిందే. అవి పోగొట్టుకోవడానికి ఏం చేయమంటున్నారంటే, ఈ స్కై అనబడే సులభత కుండలిని యోగంలో ఒక 4 అంశాలుగా అది మనకి నేర్పుతారు. 4 అంశాల్లో మొదటి ఏంటంటే మెడిటేషన్, అంటే ధ్యానం. ధ్యానాలు ఎలా చేయాలి, వాటి ద్వారా నీ పాపాలు ఎలా పక్కకి వెళ్ళిపోతాయి అన్నది ఒక లెవెల్లో నేర్పుతారు. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో కానీ ఇంట్రాస్పెక్షన్ క్లాసెస్ అని మన స్కై సెంటర్స్, ప్రతి ఊళ్ళోనూ ఎన్నో స్కై సెంటర్స్ ఉన్నాయి. మీరు ఏ స్కై సెంటర్కి వెళ్ళగలిగినా అక్కడ వాళ్ళు ఇంట్రాస్పెక్షన్ క్లాసెస్ ఇస్తారు. ఆ క్లాసుల్లో ఇవన్నీ నేర్పుతారు. మెడిటేషన్ ఎలా చేయాలి అనేది, ఆత్మ పరిశీలన ఎలా, ఒకటి ధ్యానము, రెండోది ఆత్మ పరిశీలన, మూడోది జీవన తత్వము, నాలుగోది ఫిజికల్ ఎక్సర్సైజ్.